మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ వద్దు స్పాట్ మీటర్లు మాకొద్దు, వద్దు స్పాట్ మీటర్లు మాకొద్దు. తగ్గించాలి కరెంటు ఛార్జీల వెంటనే తగ్గించాలి కరెంటు. తమ ప్రాంతంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియపరిచిన ఆత్మకూరు పట్టణంలోని ఏకలవ్య నగర్ వాసులు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఏకలవ్య నగర్ ప్రాంతంలో పట్టణ సిపిఎం పార్టీ కార్యదర్శి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ స్థానికులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ కాలనీలో ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయొద్దంటూ నినాదాలు చేస్తూ పాంప్లెట్లను చేతపట్టి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణ సిపిఎం పార్టీ కార్యదర్శి డేవిడ్ రాజు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వల్ల అత్యధిక కరెంటు బిల్లు వస్తాయని, వాటి వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని, పేద కుటుంబాలు ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా వచ్చే అధిక బిల్లులు భరించలేరని ఈ మీటర్లను వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. తగ్గించాలి కరెంటు ఛార్జీలు వెంటనే. సిపిఎం పార్టీ వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. స్మార్ట్ మీటర్లు మాకొద్దు. సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ వద్దు స్మార్ట్ మీటర్లు మాకొద్దు, వద్దు స్మార్ట్ మీటర్లు మాకొద్దు. తగ్గించాలి కరెంటు ఛార్జీల వెంటనే. ఆత్మకూరు పట్టణంలో ప్రధానంగా ఏకలవ్య నగర్ పరిధిలో నివసించేటువంటి పేదలుగా మేము చెప్తున్నాం. ఈ యొక్క స్మార్ట్ మీటర్లను మేము అంగీకరిస్తాం. మా ఇళ్లకి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు విద్యుత్ మీటర్లని తీసేసి కొత్తగా మీటర్లని బిగించడం జరుగుతూ ఉంది. ఆత్మకూరు పట్టణంలో వ్యాపార సంస్థలకి అన్నిటికీ మీటర్లను మార్చడం జరిగింది. ఇప్పుడు ఇళ్లకి మారుస్తున్నారు. మేము పేద ప్రజలుగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏమిటంటే ఈ మీటర్ ఖరీదు వచ్చి 11,000 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. పేదలైనటువంటి మేము ఈ 11,000 రూపాయలు కట్టడానికి సిద్ధంగా లేము. మా దగ్గర డబ్బులు లేవు. మేము ఈ ప్రభుత్వాలకి ఒక ప్రశ్న, అయ్యా మా మీటర్లు బాగున్నాయి, మా మీటర్లు పనిచేస్తున్నాయి, ఆ మీటర్లు తొలగించి కొత్త మీటర్లు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చిందో ప్రజలకు మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకం. నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క స్మార్ట్ మీటర్లను పెట్టమని చెప్పారని చెప్పి మీరే చెప్పారు. యువగళంలో నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, నేనుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, మీరు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పి నారా లోకేష్ గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితుల్ని మనం వినున్నాం. అయితే ఈ రోజు పరిస్థితి ఏమిటి? అదే నారా లోకేష్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు మీరు పెట్టండి స్మార్ట్ మీటర్లు, పేద ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చండి అని చెప్పి అదాని ప్రతినిధులుగా తయారయ్యి మీరు ప్రజల్ని పీడిస్తున్నారు. మేము సిపిఎం పార్టీగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మా ఏరియాకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మీటర్లను రానియమని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ, వస్తే మీ మీటర్లను మీరు నష్టపోతారు తప్ప మా ఇళ్లకి మీటర్లు పెట్టే అవకాశమే లేదని చెప్పి